ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. హృదయకాలంలోనైనా ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించేటువంటి కృప మాకు ఇవ్వండి తండ్రి. పాటలు పాడేటువంటి బిడ్డల యొక్క స్వరాలు ముట్టండినైనా వారు చక్కగా పాడగలటకు సహాయం చేయండి తండ్రి. రానున్న బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి తండ్రినైనా. మీ వాక్కుదారులను దర్శించమని ప్రార్థన చేస్తుంటున్నా. ప్రభా, ప్రారంభం నుండి చిరు వరకు మీరే సమస్త విషయాల్లో మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు శక్తిభరితమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవ సంస్తుతి చేయవై మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవై మనసా అని పాట పాడు దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి పాట పాడు దేవుని కనపరుస్తాం. చప్పట్లు కొట్టు దేవుని స్తుతిద్దాం. సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయువానా, జీవమా యెహోవా దేవుని పావనానా మమ్మును తీర్చుమా. నాయంతరంగములో వసించు నో సమస్తమా. జీవమా యెహోవా నీకు చేసిన మేళ్లను మరువాకు అని పాడదాం. జీవమా యెహోవా నీకు చేసిన మేళ్లను మరువాకు. జీవమా యెహోవా నీకు చేసిన మేళ్లను మరువాకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జపు లేవియుంలే కుండజేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను. చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను. జీవకీరి తముగా వేయును. నీ శిరము మీద జీవకీరి తముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా.
తూర్పెంత ఎడమో పాపములకు మనకు నంత పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకు నంత ఎడమకలుగా చేసి ఉన్నాడు మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి జీవమాయే యెహోవా దేవుని పావనాన మమ్మును తీర్చుమా నాయంతరంగములో వసించు నో సమస్తమా హల్లెలూయా హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుండి మనం ధ్యానిద్దాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే దురాశల వలన చెడిపో మీ ప్రాచీన ఈ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చాలు. 22వ వచనాన్ని మనం 22, 23, 24 వచనాలు చదువుకున్నాం. ఒకసారి మీరందరూ కూడా ఇటువైపు చూడండి. రైట్. మునుపటి ప్రవర్ధన విషయములోనైతే అని మాట్లాడుతున్నాడు. మునుపటి ప్రవర్ధన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము వదులుకొని అని అంటున్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభును అంగీకరించక ముందు మనకున్నటువంటి స్వభావము, పాపపు స్వభావాన్ని, పాత జీవితాన్ని వదులుకోవాలి అని చెప్తున్నాడు. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి ఈ పత్రికను రాస్తూ ప్రవర్ధన అంటున్నాడు. మునుపటి ప్రవర్ధన, ఆ ప్రవర్ధన విషయంలో ప్రవర్ధన అనగానే ఆయన ప్రవర్ధన మంచిగా ఉందా, ఆ అమ్మాయి ప్రవర్ధన మంచిగా ఉందా, ఆ అబ్బాయి ప్రవర్ధన మంచిగా ఉందా, ఆమె ప్రవర్ధన మంచిగా ఉందా, అతడి ప్రవర్ధన మంచిగా ఉందా, అతడి ప్రవర్ధన మంచిగా లేదు గనకనే అతనితో మాట్లాడలేదు అని కొన్ని మనం వింటాం. ఓ వ్యక్తి జీవితం అతనికి మర్యాద తెచ్చిపెట్టేది ప్రవర్ధనే, ఆ వ్యక్తికి విలువ తెచ్చిపెట్టేది ప్రవర్ధనే, ఆ వ్యక్తికి స్థానాన్ని ఇచ్చేది ప్రవర్ధనే. ఆ ప్రవర్ధన విషయంలో పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు మంచి నడవడి, మంచి ప్రవర్ధన, ఆ ప్రవర్ధన విషయంలో చెప్తూ మునుపు అంటున్నాడు.
అంటే అర్థమేమి? మునుపు అంటే మీరు క్రీస్తు దగ్గరికి రాకమునుపు, క్రీస్తును అంగీకరించక ముందు, క్రీస్తు సత్యాన్ని వెరగక ముందు మీరు చెడిపోయినటువంటి ఒక స్వభావం ఉంది, పాపపు స్వభావము ఉంది. ఏం స్వభావం? పాపపు స్వభావము. దానిని ఏమన్నారంటే ప్రాచీన స్వభావము అన్నారు. పాపపు స్వభావాన్నే, పాత జీవితాన్నే ఓల్డ్ సెల్ఫ్ అన్నారు. దాన్ని, ఆ జీవితాన్ని వదులుకొని అన్నాడు. ఏం చేయాలి? వదులుకొని. ఇప్పుడు పరీక్షించాలి. ఓల్డ్ సెల్ఫ్ అనగా పాపపు ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టామా? అది వదులుకోవాలి అని చెప్తున్నాడు. అదే విషయాన్ని ఇక్కడ వాక్యంలో మనకు తెలియపరుస్తున్నాడు. మునుపటి ప్రవర్ధన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని, అంటే వదిలిపెట్టాలి అని చెప్తున్నాడు. మరి మందిరానికి ఇన్ని దినాలు మనం వస్తూ ఉన్నాం, వాక్యాన్ని వింటున్నాం, కానుకలు సమర్పిస్తున్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, పరిచర్య మనం చేస్తున్నాం. ఈ ప్రాచీన స్వభావము, ఈ పాత జీవితం మనలో ఉన్నదా? మనలో ఉన్నదా? ఇంకేం చెప్తున్నాడు? మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. అంటే నూతన పరచబడాలంటే మొదట ఒక కార్యం జరగాలి. కొంచెం కాస్త మీ మనసు ఉంచి ఏకాగ్రతతో వినాలి. ఇంటి అర్థమవుతుంది వాక్యం. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, కొత్తగా చేయబడాలి. అంటే నూతన సృష్టిగా మనం చేయబడతాం. నూతన సృష్టిగా చేయబడిన తర్వాతనే నూతన పరచబడడం జరుగుతుంది. క్రీస్తును అంగీకరించడం, నూతన సృష్టిలోకి వస్తాం, మంచిదే. తర్వాత ఆ యొక్క అంతరంగములో జరగవలసిన పని ఉంటుందే, అది పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగిస్తాడు. దానికి సమయం పడుతుంది. వింటున్నారు కదా? అంటే యేసుని విశ్వసించడం వలన నూతన సృష్టి చేయబడతాం, మంచిది. ఆత్మ చేయవలసిన పని ఇంకా కొంత ఉంది. ఆ ఆత్మ మన లోపల అవసరమైన మార్పులు చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆ లోపల ఆ మార్పులను, ఆ నూతన పరచబడేటువంటి కార్యాన్ని ఆయన చేస్తాడు అని చెప్తూ, దేవుని బిడ్డలారా 24వ వచనములో నీతియు యథార్థమైన భక్తి గలవారై. ఎలాంటి భక్తి ఉండాలి? నీతి యథార్థమైన భక్తి గలవారే. అంటే మనం చేసే భక్తి ఎలా ఉండాలి? యథార్థమైన భక్తి గలవారే, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోనివ్వాలి. ఇప్పుడు ధరించాలి. ఒకటి వదులుకోవాలి, ఒకటి ధరించాలి. పాత వస్త్రాలు వేసుకున్నాం, పాత వస్త్రాలు అలాగా అయిపోయినాయి, మురికి ఉన్నాయి, మురికి వస్త్రాలు. నీకు ఏ వస్త్రాల మీద ఇష్టపడతావు? అప్పుడు పాత వస్త్రాలలో తాగుడు ఉంది, పాత వస్త్రాలలో అంటే అర్థమేమి? మీకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నాను. పాత జీవితం, దేవుని దగ్గర రాకముందు మోసకరమైన జీవితం, అబద్ధాలు, పాపపు జీవితం, గర్వం, అసూయ, వేషధారణ, ద్వేషం, పగ, మత్సరము, కలహము, ఎన్నో గుణాలు ఉన్నాయి. అది పాత జీవితం. అయితే క్రొత్త జీవితం కావాలని చెప్తున్నాడు. అంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఓ నూతన పరచబడిన జీవితం కావాలి.
నవీన స్వభావం. ఒక స్వభావాన్ని వదిలిపెట్టాలి, ఒక స్వభావాన్ని ధరించాలి. వద్దు అది నాకు అన్నారు. ఏంటి? పాపపు జీవితం వద్దు, దాన్నే ప్రాచీన స్వభావం అన్నారు. నవీన స్వభావం అంటే అది దేవుని పోలికలో ఉన్నటువంటిది. ఆ స్వభావం నాకు కావాలి. అది సంఘానికి ఉంటే సంఘానికి క్షేమాభివృద్ధి, నీకు క్షేమాభివృద్ధి. ఈ సంఘం ఇతరులకు మేలుకరంగా, దేవునికి మహికరంగా పనిచేస్తుంది. అంటే దేవుని బిడ్డారా, ఇప్పుడు నీ అంతరంగంలో జరగవలసినటువంటి పని ఏంటి? నీకున్న పాపపు జీవితాన్ని వదిలిపెట్టాలి, క్రొత్త జీవితాన్ని నువ్వు ధరించాలి. అంటే నవీన స్వభావాన్ని ధరించాలి అని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఆ మాటలు, ఆ దృష్టాంతాలు మన ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉన్నాయి. అప్పుడు వ్యక్తిగత జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. ఏంటి నా జీవితం? అప్పుడులాగానే నేను సినిమాలు చూడడం, అప్పుడులాగానే సినిమా పాటలు పాడడం, అప్పుడులాగానే గంతులు వేయడం, అప్పుడులాగానే బూతులు మాట్లాడడం, అప్పుడులాగానే మందిరానికి వస్తున్న ఏ మార్పు లేకపోతే నువ్వు ప్రాచీన స్వభావంలోనే ఉన్నావు. నవీన స్వభావంను ధరించుకోవాలి. అప్పుడప్పుడు ప్రాచీన స్వభావం కూడా వస్తుంది కదా. అదేంటి? అప్పుడు మనల్ని చూసేవారు మనం ఎలా చూడాలి? మనం చూసేవారు మన గురించి వారు సాక్ష్యం ఇవ్వాలి. ఒకటి వదులుకోవాలని చెప్తున్నాడు. ఏంటి వదులుకోవాలి? ప్రాచీన స్వభావం. దాన్ని ఏమన్నారు? పాపపు జీవితం. అంతే. అరే, కాలేజీలో నువ్వు చాలా నీ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా కనపడుతుందిరా. లాస్ట్ ఇయర్ చూశాను, ఈ ఇయర్ చూస్తున్నా, ఏంట్రా చాలా కామ్ గోయింగ్, చాలా సిన్సియర్గా ఉన్నావు. నీ వాక్లో, నీ యొక్క స్టైల్లో, నీవన్నీ మాటలో చాలా తేడా కనపడుతుంది. చాలా సిన్సియర్గా ఉన్నావు. ఇంతకుముందు చాలా భయంకరంగా ఉండేవాడు, అమ్మాయిలు ఏడిపించేవాడు, బూతు మాటలు మాట్లాడేవాడు, అబద్ధాలు ఆడేవాడు. ఇప్పుడేంటే చాలా చేంజ్ వచ్చింది నీలో. చాలా సిన్సియర్గా మారిపోయావు. ఏంట్రా కారణం? నాకు చెప్పరా, నేను కూడా ఎలా మారావు చెప్పు, సీక్రెట్ ఏంట్రా నీ లైఫ్కు అని నీ స్నేహితులు అడిగితే నువ్వు ఇచ్చే సాక్ష్యం ఇది చెప్తావు. నేను మార్చుకునేది కాదురా ఇది, నేనేదో కొత్తగా తెచ్చుకునేది కాదు. నా జీవితాన్ని, నా పాప జీవితాన్ని ఒక ఆయన మార్చగల శక్తి ఆయనకుంది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నా పాప జీవితాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకున్నాను, నన్ను నూతన సృష్టిగా మార్చాడు. ఆ రీతిగా ఆయన వాక్యం ధ్యానించడం వలన, ఆయనలో నేను నడవటం వలన రోజు రోజు నాలో అంతరంగంలో మార్పు వచ్చిందిరా. ఆ మార్పే నువ్వు చూస్తున్నావు అని చెప్పగలుగుతాడు. హల్లెలూయా. అది మనం చూడాలి. ఏంటి సినిమాకు పిలుస్తుంటే రాకుండా ఉన్నావు? రావటం లేదురా. ఇంతకుముందు నీతో పాటు వచ్చేయండి, రావటం లేదు. అది వేరులే, తర్వాత చెప్తాను అంటాడు. ఏంటి తర్వాత చెప్పడం ఏంటి? ఇంతకుముందు ఏదేదో చేసేవాడు, సరదాలు అడ్డు పరిగెత్తేవాడు, ఇప్పుడేంటి? అది వేరు, దాంట్లో నాకు సంతోషం లేదు. ఇంకొక విషయంలో నేను సంతోషం వెతుకుతున్నాను, అది దేవునిలో అని అంటాడు. అది మార్పు చెందిన జీవితం. మందిరానికి వస్తూ నీ మాట మారకుండా, నీ జీవితం మారకుండా, నీ ప్రవర్తన మారకుండా ఎందుకు వస్తున్నట్టు? నీ భార్యను తిట్టే విషయంలో నీ మాటలు మారలే, నీ పిల్లల్ని పిలిచే విషయంలో నీ మాటలు మారలే, దేనికోసం వస్తున్నట్టు? నీ పిల్లల్ని పిలిచే పిలుపులో, నీ భార్యని పిలిచే పిలుపులో, నీ భార్యను, ఆమెను చూసుకునే విషయంలో ఈయన మారాడయ్యా అని చెప్పగలుగుతుందా? గుండె మీద చేయి చెప్పగలుగుతుందా నీ గురించి? అంత సాక్ష్యం ఉందంటావా? నువ్వు మందిరానికి వస్తున్నావు, మంచిదే. మరి బుద్ధి మారిందా? మాట మారిందా? నడక మారిందా? చూపు మారిందా? ఇంట్లో ఎలా ఉన్నావు? ఎవరు చూడలేదని ఇష్టానుసారంగా మాట్లాడితే రికార్డ్ అవుతున్నాయి. ఎక్కడ రికార్డ్ అవుతున్నాయి? అయితే రికార్డ్ అయితే ఆయన చేస్తాడు, రికార్డ్ చేస్తాడు. పాస్టర్ గారు చూడాలనా?
మనమందరం ఇక్కడ భక్తిపరులం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనమందరం మంచివారం ఇక్కడ, హల్లెలూయా. మీతో పాటు నేను కూడా. మనందరికీ లెక్క ఉంది. ఎక్కడ? అక్కడ లెక్క అప్పచెప్పాలి. ఇక్కడ ఎవరు లెక్క అడగరు, అక్కడ అప్పచెప్పాలి. అంచేతనే మన సమయాన్ని ఇస్తున్నాం, మందిరానికి వస్తున్నాం. నీవు ఎంతగా దేవునిలో మార్చబడితే అంత నీకు మేలయ్యా. అదెంత నీకు మేలయ్యా. నూతన స్వభావాన్ని ధరించుకోవటం వలన, ఆ నూతనత్వం నీలో ఉండటం వలన, ఆ దేవుని స్వరూపం నీలో ఉండటం వలన, ఆ దేవుని మాట నీలో ఉండటం వలన చక్కగా ఆనందంగా ఉండగలుగుతావు. నీ ముఖములో తేజస్తో ఆనందంగా ఎలుగుతుంటుంది నీ ముఖం. లేకపోతే భయంతో, దిగులుతో, చింతతో, ఆవేదనతో ఉంటావు. నవీన స్వభావాన్ని ధరించుకున్నప్పుడు, క్రొత్త దుస్తులు ధరించుకున్నప్పుడు ఎలా ఉంటుంది? నూతన వస్త్రాలు ధరించుకున్నప్పుడు ఎలా ఉంటుంది? భౌతికంగా నూతన వస్త్రాలు ధరించుకున్నప్పుడే క్రొత్త వెంటే ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటాయా? క్రొత్త వస్తువులు కానీ పాతవి తీసేసి కొత్త వస్తువులు వస్తే, ప్రభా పాతవి తీసేసినవనైనా కొత్తవి మా ఇంటికి ఇచ్చేవుతాను, నీకు వందనాలని ప్రార్థన చేస్తాం కదా. మరి జీవితం కూడా లాస్ట్ ఇయర్ కొన్న ఈ సంవత్సరంలో నా జీవితంలో మార్పు ఏమైనా వచ్చిందా? ఏదైనా నూతన పరుచుకున్నానా? కాస్త కోపం తగ్గిందా? ఆవేశం తగ్గిందా? నాలో మార్పు వచ్చిందా? మాటలలో, ప్రవర్తనలో కొంచెం ఆ తేడా కనపడుతుందా? ఆ తేడా నేను అనుకోవడం కదా, నన్ను గమనించేవారు చెప్పాలి. ఒకటి వదులుకోవాలి, ఒకటి ధరించాలి. అది ధరించే విషయంలో నవీన స్వభావం గురించి దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ నవీన స్వభావాన్ని మనం ధరించకుండా పాప జీవితాన్ని రహస్యంగా దాన్ని కొనసాగిస్తే దానివల్ల మనకు నష్టం కలుగుతుంది. అదే దేవుడు సెలవిస్తున్నాడు. దాని కొరకు మనం కన్నీరు కార్చాలి. పరిశుద్ధాత్మ దేవుని ఉనికికి మన అంతరంగంలో ఆయనకు స్థానం ఇవ్వాలి. ప్రభువా నన్ను మార్చు అని అడగాలి. అప్పుడు ఆ దేవుడికి మనం, పరిశుద్ధాత్మ దేవుడికి ఆ నివాస స్థలాన్ని ఆయనకు మనం ఆశ్రయమిస్తే మన అంతరంగంలో ఆయన పని చేయడం ప్రారంభిస్తాడు. కొంత సమయం పడుతుంది దేవులారా అని చెప్తూ, ఒకటి వదులుకోవాలి, ఒకటి ధరించాలి. మరి వదులుకోవలసింది వదులుకోకుండా గట్టిగా పట్టుకొని, ధరించవలసింది ధరించుకోకుండా ఉన్నట్లయితే, వదులుకోవాల్సింది ప్రాచీన స్వభావం, పాప జీవితాన్ని. ధరించవలసింది ఏంటి అంటే నవీన స్వభావం. నవీన స్వభావం, క్రొత్త మనస్సు. దేవుని బిడ్డారా, 25వ వచనాన్ని మనం చదువుకుందాం. 20 రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటి? అబద్ధం ఆడుట. అబద్ధం ఆడుటను గురించి ఏమంటున్నాడు? మాని. అబద్ధం ఆడుట మాని. నోరు తెరిస్తే మాట్లాడరు ఎందుకు? నోరు తెరిస్తే అబద్ధం ఆడుట మాని సత్యమే మాట్లాడాలి. ఇది కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటుందా? వాక్యం చెప్తుంది, మనం ఏం చేయలేం. పాస్టర్ గారు, మరి కొన్ని విషయాలు, కొన్ని చిన్న అబద్ధాలు ఆడాలి, ఆడకపోతే కుదరదు అంటారా? సందర్భాన్ని బట్టి ఆడాలి అని మన వాక్యంలో లేదు కదా. కొన్ని విషయాల్లో సందర్భాన్ని బట్టి అబద్ధం ఆడాలి అని వాక్యంలో ఉందా? ప్రాచీన స్వభావంలో, పాత జీవితంలో ఏముంటుంది? మొదటిగా అబద్ధం ఆడుట. అబద్ధం ఎక్కడుంటుంది? కొన్నిసార్లు పెదవుల మీదనే ఉండి అలా జారి పడుతుంది. అయ్యో అబద్ధం ఆడాని అనుకున్నావా ఎప్పుడైనా? అబద్ధం ఆడిన తర్వాత ఎంతసేపు బాధపడ్డావు? అనవసరంగా అబద్ధం ఆడాను నేను, అనవసరంగా అబద్ధం ఆడాను, ఎందుకు ఆడానో అబద్ధం, అలా ఆడుకుంటే బాగుండు. అబద్ధం ఆడిన తర్వాత నాకు చాలా ఏమో మందిరానికి రాలేదు, జ్వరం వచ్చి మందిరానికి రాలేదు. నీకు జ్వరం వచ్చిందా? రాలే. కానీ అయ్యో పాస్టర్ గారితోనే అబద్ధం ఆడితే కొంచెం అంటే నువ్వు ప్రిపేర్ చేసుకుని అబద్ధం వేరు,
జారిపడే అబద్ధమే, అది అబద్ధమే ఏదైనా. భయములో అబద్ధం ఆడతారు కొంతమంది. భయం వచ్చితే అబద్ధం ఆడతారు. ఎందుకంటే ఈ అబద్ధం ఆడి ఆ ప్రమాదం నుండి తప్పించుకుందాం, ఆ శిక్ష నుండి తప్పించుకుందాం అనుకుంటాం. కానీ చూస్తున్న దేవుడు ఏం చేస్తాడు? అబద్ధం ఆడావు నువ్వు అని ఎవరున్నారు? మనలో ఉన్న మనకు సాక్షి, మనకు సాక్ష్యం ఇస్తుంది. అబద్ధం ఆడేవి ఎందుకలా? ఎవరన్నారు అన్నమాట? నీలో ఉన్న మనస్సాక్షి. నీలో ఒక మనస్సాక్షి పెట్టాడు కదా, ఆయన లోపల నీతో మాట్లాడుతుంటాడు. ఏంటి నువ్వు చేసేది బాగుందా అంటాడు ఆయన. ఎవరు? లోపల మనస్సాక్షి. ఆయన సున్నితంగా మాట్లాడుతున్నాడు, గద్దిస్తుంటాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు? ఆయన క్వశ్చన్లు వేస్తాడు. ఆయన క్వశ్చన్లు వేస్తున్నప్పుడు, ఆయన వద్దు అన్నప్పుడు, అలా చెయ్యొద్దు అన్నప్పుడు నువ్వేం చేయాలి? ఆగిపోవాలి. అలా కొద్ది రోజులు ఆయనకు మనస్సాక్షి ఆయన లోపల మంచిగా ఉన్నప్పుడు నీతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉంటాడు. ఒకవేళ ఆయన మొద్దు బారిపోతే, ఆయన గొంతు నొక్కేస్తే ఇంకా ఉండదు నీకు. ఇంకా జీవితంలో ఇంకా వాతవిబడేటువంటి మనస్సాక్షి నీలో కలుగుతుంది. మనస్సాక్షి ఎప్పుడు ఎలా ఉండాలి? లోపల సున్నితంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధం ఆడుట మాని సత్యమే చదవండి. ఎస్, సత్యమే మాట్లాడవలను. అబద్ధం ఆడుట అనేది ప్రాచీన స్వభావానికి, పాప జీవితానికి సంబంధించినది. మొదటిది. రెండవదిగా, మూడు ఇంకా చదువుదాం. అంటే కోపపడుడి కానీ పాపము చేయకుడి. అంటే నీకు వచ్చిన కోపము, ఆ కోపం వలన పాపం జరగకూడదు. ఒకవేళ కోపడినా అది కొనసాగింపులో ఉండకూడదు. ఎంతవరకు అయిపోవాలంటున్నాడు ఆ కోపం? సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఇవి ప్రాక్టికల్ జీవితంలో మనం అన్ని ఫేస్ చేసేటివి. కోపము, చిన్న పిల్లవానికి కోపం ఉంది, యవనస్తునికి కోపం ఉంది, 80 సంవత్సరాల ముసలవ్వకు కోపం ఉంది. అందరికీ ఇది భావోద్రేకకు సంబంధించిన కోపం. ఇది కోపముతో కొందరు అలుగుతారు, కోపంతో కొందరు అలిగి భోజనం చేయరు, కోపంతో కొంతమంది వస్తువులు వగలగొడతారు, కోపంతో కొంతమంది తోసివేస్తారు మనుషులను, కోపంతో కొంతమంది మనుషులను ఏం చేస్తారు? గాయపరుస్తారు మాటలతో. కోపము ఇది ఎక్కడ ఉండాలి? కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడు మనం కంట్రోల్ చేయగలము? దేవుని ఆధీనంలో నువ్వు ఉంటే. దీన్ని నియంత్రణ చేయాలి. కంట్రోల్ అంటే నియంత్రణ చేయాలి. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఇలా చూసావా? వస్తువుని ఏదో పడేయాలని కత్తి చేత పట్టుకున్నావా? కోపం వచ్చినప్పుడు కత్తి చేత పట్టుకున్నావా? ఇదిగో నేను పొడుచుకుంటా, నేను కోసేసుకుంటా అని కత్తి చూపించావా? అది బియాండ్ కంట్రోల్ లేకుండా వెళ్ళిపోయడం. అక్కడ ఒక సహోదరి అక్కడ భార్య చెప్తుంటుంది, ఎందుకయ్యా ఎందుకు అలా కోప్పడతామంటే, ఇది కోప్పడ్డామంటే చూడు అని వస్తు విసిరి పారడేయడం. ఎన్ని సెల్ఫోన్లు కొట్టినారు మీరు, ఎన్ని సెల్ఫోన్లు పగలగొట్టారు మీరు మీ కోపం వల్ల వచ్చి. సెల్ఫోన్ పగలగొట్టిన సెల్ఫోన్ పట్టుకొని, ఓ సెల్ఫోనా, ఆ రోజు నీ మీద నా కోపం వచ్చింది బిడ్డా, నేను నేలకేసి కొట్టాను, నువ్వు పగిలిపోయావు, నువ్వు 40,000 అంటేనే, నువ్వు 40,000 అంటే కదా, అయినా 40,000 అయినా 1,00,000 రూపాయలైనా ఏదైనా నా కోపం ఎదుట నువ్వేం చేస్తావు అని అన్నావా? ఇంట్లో వస్తువుల యొక్క రూపాలు మారిపోయినాయి. కొన్ని వస్తువులు అవి షేపులు మారిపోయింటాయి. ఆ వస్తువుల దగ్గరికి ఈ షేపు ఎందుకు మారిపోయినావు నువ్వు? ఆ రోజు నువ్వు చేసిన పనికి నాకు ఈరోజు ఈ షేపు ఇలా వచ్చింది అని చెప్తుందా? ఆ రోజు నువ్వు నన్ను విసిరేయబెట్టి నేను ఇట్లా అయిపోయాను. ఒక సహోదరి నాకు ఫోన్ చేసి, అన్నా మీరు రావాలండి. ఎందుకమ్మా, ఎందుకు రావాలని? రాలేదన్నా మీరు రావాలన్నా అని. ఎందుకమ్మా చెప్పు, ఎందుకు రావాలా అని అడిగినా.
రావాలన్నా మీరు అర్జెంటుగా రావాలన్నా మీతో ఒక విషయం మాట్లాడాలా అని. సరే అర్జెంట్ అందుకని నేను వెళ్ళాను. చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాను. వెళ్తే చూడన్నా అక్కడ అనింది. అక్కడ చూస్తే నాకేం కనపడి, ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత హాల్లో అక్కడ చూడన్నా అంటే ఏమో ఏం కనపడలేదు నాకంటే, అక్కడ ఒక టీవీ ఉంటుంది కదా, టీవీ కనపడుతుంటుంది కదా, మరి టీవీ లేదు కదా అని. టీవీ లేదు, మరి ఏమైందమ్మా అని. ఏమైందన్నా ఆయన అడగాను. ఏమైంది బ్రదర్ అని అడిగాను. అదే బ్రదర్, ఆవేశం పట్టలేక టీవీ ఎత్తి పడేసిన కింద ముక్కలైపోయింది. ఆవేశం పట్టలేక కోపం వచ్చినప్పుడు మీ ముఖంలో కోపం వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ కాకుండా ఎమోషనల్గా వస్తువులు విసిరేసి పగలగొట్టిన సంఘటనలు ఎన్నున్నాయి. మరి కోపం వల్ల పాపం జరిగిందా? కోపపడు, కానీ నీ కోపం వల్ల పాపం జరగకూడదు అంటున్నాడు. నా యేసయ్య నన్ను కాపాడకపోతే, నా యేసయ్య ఆ సోదరుని నాకు కాపాడకపోతే, నా యేసయ్య ఆ కోపాన్ని జయించడానికి శక్తినియకపోతే ఎలా అవుతుంది? ఆయన ఇవ్వాలి. హల్లెలూయా. యేసయ్యా నాకు సాయం చేయి, కోపిచ్చినయ్యా నాకు సాయం చేయి, శాంత గుణమును దయచేయి నాయనా, మృదువే నా గుణాన్ని నాకు దయచేయి ప్రభువా, నెమ్మది నాకు దయచేయి నాయనా, నీ స్వరూపం నాకు ప్రభువా, యథార్థమైన భక్తి ప్రభువా, మంచి నడవడి ప్రభువా అని పాదాలు పట్టుకొని అడిగితే, ఈ అంతరంగములో ఈ బుద్ధిహీనుని అంతరంగములో కోపము నివాసం చేయనంట. కోపం వలన నాలుగు గడ్డగా ఆడుతుంది. ఆడడం అంటే ఇంజన్ లాగా ఆడడం అంటే ఇష్టానుసారంగా మాట్లాడుతుంది నాలుక కోపం వలన. ఇది కంట్రోల్ ఉంచేది ఎవరు? 2 ట్యాబ్లెట్లు వేసుకొని బెడ్షీట్ కప్పుకొని పండుకుంటే అయిపోతుంది కోపం. 2 గోళీలు మింగి అమ్మా అయిపోయింది కోపం అయిందని గోళీలు మింగితే పోయేది కాదు. ఇది దేవుడే ఆ నూతనత్వం మనకిస్తే అది సాధ్యమవుతుంది. దేవుడు హల్లెలూయా. కోపపడుతున్నామా? కోపపడండి, చెప్తున్నాడు కోపపడండి కానీ అన్నాడు, పాపం చేయొద్దు అన్నాడు. కోపపడండి కానీ, అనరాని మాట, మాట్లాడని మాట, పలకగూడని మాట, చేయకూడని పని కోపంలో జరిగిపోతుందా? హల్లెలూయా. హల్లెలూయా. జారిపడింది అవతల మాట కోపం వలన, మళ్ళీ వెనక్కి తీసుకోగలుగుతామా? కోపం వచ్చినప్పుడు ఇట్లు చూసావా? ఇంట్లో అన్ని వైపులు ఇంట్లో నిలబడి చూసావా? ఎక్కడ దొరుకుతుందో వస్తు విసిరిపారేయాలని. యవన బిడ్డలు, ఎందుకు సెల్ ఫోన్ చూస్తావు? ఎగ్జామ్స్లో ఎందుకు సెల్ ఫోన్ చూస్తావు? కనీసం పట్టమని గంటన చదువుకొని ఉంటున్నావు. నిన్ను ఏం చెయ్యాలని తల్లి అడిగితే, తండ్రి అడిగితే, ఆ సెల్ ఫోన్ చేతిలో సెల్ ఫోన్ రా, తండ్రి సెల్ ఫోన్ తీసుకొని ఎక్కడ వస్తువులు నష్టమైపోయాయి. ఇంకా మార్గం ఏంది పాస్టర్ గారు? మార్గం ఎక్కడ? ఈ కోపాన్ని, ఈ జీవితాన్ని, కోపాన్ని కంట్రోల్ ఉంచేది ఎవరు? మనమందరం దేవుళ్ళగా దేవునిలో మనం ఎదుగుతూ ఆత్మీయ స్థితిలోకి ఎదుగుతే ఇది కంట్రోల్లో ఉండగలుగుతుంది. మీరైనా నేనైనా. ఎందుకింత కోపం నీకు అని అని ఇప్పటి నుంచి ఎప్పుడైనా విన్నారా? ఎవరన్నారా మాట? ఎందుకు ఇంత కోపం నీకు? ఎవరన్నారు? అవును పాస్టర్ గారు అన్నారు. మా ఆవిడ అనింది పాస్టర్ గారు, మా ఆయన అన్నాడు, మా భర్త అన్నాడు. ఎందుకు ఇంత కోపం? ఆ కోపానికి అన్నం తినకుండా 3 రోజులు నువ్వు బెడ్ ఎక్కి ఉంటావా? నీ కాళ్ళు మొక్కుతాను, కనీసం దిగి మంగొడుకొని కాస్త ఈరోజైనా టిఫిన్ చేయి. 3 రోజులు మంచి నీళ్ళు కూడా ముట్టుకోకుండా అంత పట్టుదలతో, కోపంతో, ఆవేశంతో ఉన్నావు. ఆయన కాళ్ళు ముక్కాలనా నీకు? నీ కోపం బాగడానికి? నాకు తెలీదు.
ఏమో నాకే తెలుసు, నాకు తెలియదు. నాకు తెలియదంటే ఎక్కడొచ్చినాయి ఈ మాటలు? అవును, ఈరోజు డ్యూటీ టైమ్స్ చేంజ్ అయినాయి, మార్నింగ్ వెళ్ళాలనుకుంటున్నాను, అయితే నాకేమి లైఫ్ స్టైల్ దేవుని ఉంటారు. మన జీవితంలో నేర్చుకోవలసినటివి, వదిలిపెట్టవలసినటివి, ధరించవలసినటివి, దీనిని చక్కటి మార్గంలో ఉంచుకోవలసిన స్థితి ఎంతో ఉందనేది వాక్యమే చెప్తుంది. వాక్యమే చెప్తుంది. ఈ వాక్యం చెప్పినట్టు నడుచుకుంటే పరిస్థితి వేరుగానే ఉంటుంది. కోపపడుగుడు కానీ పాపము చేయకుడి. పాపం ఎంతవరకు ఉండకూడదు అంట? సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం తెలిసి ఉండకూడదు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఇంకా ఇది చాలా భయంకరమైనది. ఎవరికి చోటు ఇవ్వకూడదంట? అపవాది. ఎవరు అపవాది? అపవాది అనింది. ఎవరైనా ఎవరికి చోటు ఇవ్వకపోయినా నేను మాత్రం చోటు ఇచ్చాం. ఇవాళ పౌలు భక్తుడు సూటిగా చెప్పాడు అపవాదికి. అంటే అపవాది అని, సాతానుడని, దొంగ అని, ఎలుగుదూత అని, ఘటసర్పము అని, అబద్ధికుడు అని, మోసగాడు అని, గర్జించు సింహం అని ఇన్ని పేర్లు ఉన్నాయి. ఎవరికి? అపవాదికి, సాతానుకు. అంటే ఈ సాతానుకంట చోటు ఇవ్వద్దంట. చోటు ఇవ్వడం అంటే ఏంటి? అపవాదికి సంబంధించిన గుణాలు ఏవి మనలో ఉన్నా వానికి స్థలం దొరికినట్టే. నీలో కోపం ఉందనుకో, మితిమీరిన కోపం ఉంది ఉంటే వాడికి చోటు ఇచ్చినట్టే. అంటే అపవాదికి చోటు ఇవ్వడం అంటే అర్థం ఏంటి? అపవాదికి నేనేం చోటు ఇవ్వడం లేదు అంటే అపవాదికి సంబంధించినటువంటి వాడికి కొన్ని గుణాలు ఉన్నాయి, చెడు గుణాలు. ఉంటే వాడికి మనం చోటు ఇచ్చినట్టే. అపవాదికి చోటు ఇవ్వకుడి. చదువుదాం. అక్కడ గల వాడిని పంచిపెట్టక వీలు కలుగు నిమిత్తము మన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలేను. అంటే మనం కష్టపడేదంట మన కోసమే కాదంట, ఇతరులకు ఇవ్వడానికి కష్టపడాలంట. ఇది కొత్త బోధుంది. అక్కర ఉన్న వారికి ఇవ్వటానికి మనం కష్టపడాలంట. మన కోసమే కష్టపడుతున్నాం కదా. పాస్టర్ గారు కొత్త చెప్తున్నారు మీరేంటి? ఎవరికైతే అక్కర ఉందో ఆ అక్కరున్న వాళ్ళకి ఇవ్వటానికి మనం కష్టపడాలంట. మరి మన సంగతి ఏంటి? మన కొరకు కష్టపడుతూ అక్కర గల వారికి పంచిపెట్టడానికి కష్టపడుతూ మంచి పని చేయాలంట. మనకెందుకు కష్టపడాలంట? ఇది ఎప్పుడైనా జరగలేదు మన జీవితంలో. ఇదెక్కడా? మన భారమే మనం మోయలేకపోతున్నాం, పక్కనల భారాలు పట్టించుకోమంటాడు పాస్టర్ గారు. ఏం బోధ పాస్టర్ గారు మీది? ఇదే సరిపోలేదేంటి? ఇంకోటి తీసుకొచ్చి యాడ్ చేస్తున్నారేంటి? వాళ్ళ కోసం మేం కష్టపడడం ఏంటి? మా కోసం మేం కష్టపడాలి కానీ వాళ్ళ అవసరతల కోసం మేం కష్టపడడం ఏంటిది? అంతే, దేవుని వాక్యం అట్లే ఉంటుంది. అందుకే ఆదిమ సంఘములో వాళ్ళకున్నటువంటి స్థిరాస్తులన్నీ తీసుకొచ్చి ఆ స్థిరాస్తులు అమ్మి ఆ సొమ్ము తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారంట. అందుకే ఎవరికి తక్కువ కాలేదంట, అందరికి బాగానే ఉండేదంట. ఇప్పుడు అందరికీ తక్కువని ఎంత తిన్నా అందరు తక్కువ అవుతుంది. ఎందుకు? వారి సమర్పణ అలా ఉంది, వారు అలా చేశారు. ఇతరులకు మనం అయితే అవసరతలు తీర్చినప్పుడు నీ అవసరతలు ఆశ్చర్యంగా తీర్చబడతాయి. హల్లెలూయా!
ఇతరుల బాధలను అర్థం చేసుకొని వారి బాధలలో నీ చేతనంత మటుకు నువ్వు సహాయపడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంతే. నీవు చేయగలిగి నువ్వు చేయగలిగి ఆ సామర్థ్యం ఉండి ఆ శక్తి నీకు ఉండి ఆ అవసరతులున్న వారికి ఆ సమయంలో నువ్వు చేయగలిగితే నువ్వు ఎలాంటి కల్మసం లేకుండా ఓకే దేవుని నుండి నీకు సహాయం కలుగుతుంది. అందునిమిత్తము ఇతరుల యొక్క అవసరతను తీర్చడానికి మంచి పని చేయొచ్చు. ఎలా ఏం చేయాలంట? కష్టపడాలి. కష్టపడకుండా ఏదైనా వస్తుందా? కష్టపడకుండా పాస్ కావాలి. నేనేం కష్టపడదు, పాస్ కావాలి. నా పేరు పక్కన డిగ్రీ రావాలి. బిఎస్సి, ఎంబీబీఎస్, ఎంఎస్, బిఏడి, డిగ్రీలు, పిహెచ్డి కష్టపడకుండా రావాలి. తోక రావాలి పక్కన కష్టపడకుండా. వస్తుందా? ఓ చిన్న పేరు పక్కన తగిలించుకోవడానికి బిఎస్సి, బిఏ లిటరేచరు వీళ్ళొక సంబంధమైనటువంటి చదువుల విషయంలో మన పేరు రాయగానే పక్కన కింద పెట్టుకుంటా సైడ్కు. అది రాయటానికి అది రావటానికి కొంచెం కష్టపడాలి కదా. 1 సిట్టింగ్లోనే నీకు ఇచ్చేస్తామనేది అది వేరు లేదండి. 1 సిట్టింగ్లు ఇచ్చేది కష్టపడాలి. ఇక్కడ పౌలు భక్తుడు ఏ విషయంలో కష్టపడి చెప్తున్నాడు? ఇతరుల యొక్క అవసరతలు అక్కర్లు తీర్చడానికి మంచి పని చేయొచ్చు, కష్టపడాలి అంటున్నాడు. మంచిది, చదువుదాం ఇంకా వాక్య భాగాన్ని ముందుకెళ్దాం. ఇనువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని నోట రావద్దు. అంటే ఏది రావద్దు? దుర్భాష, చెడ్డ మాట. మీ నోట బూతులేనను అన్నాడు. బూతులు ఏం సిస్టరో ఇంతకాలంగా మందిరానికి వెళ్తున్నావు, నువ్వు మాట్లాడే మాటలు ఏంటంటే నాకు ఇదవుతుంది, బాధ కలుగుతుంది. మీ ఆయన అలాంటి మాటలు మాట్లాడుతున్నావు, మీ ఆయన నిన్ను అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇద్దరు మందిరానికి వెళ్తారే, ఏది మీ నోట అలాంటి మాటలు వస్తున్నాయి? మేము మందిరానికి రాం కానీ మేము కూడా అలాంటి మాటలు మాట్లాడుకోమే, మీరు మాట్లాడుకుంటున్నారు. ఏంది కొత్తవి? డిక్షనరీలో కూడా కనపడకునుంది ఆ మీనింగు. డిక్షనరీలో కూడా ఎతికితే కనపడకునుంది ఆ మీనింగ్స్. ఏం సిస్టరో మీ ఆయన అలా మాట్లాడుతున్నాడు, అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, నోరు తెరిస్తే అంత కంపు, అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా ఈ కంపును గుర్తెరిగామా? యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత నా ప్రభు నన్ను మార్చుకోకపోతే నేను అలా ఉండేవాడిని. మీ గురించి నేను చెప్పటం లేదు. నేనప్పుడు ఒక భయంకరమైనటువంటి దుర్భాషలు మాట్లాడుతూ, కఠినంగా ఉంటూ, మూర్ఖంగా ఉంటూ, బుద్ధిహీనతో జీవించేటువంటి నన్ను నా ప్రభు మార్చాడు కనుకనే ఆయన మహిమార్థంగా మంచిగా మాట్లాడగలుగుతున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు ఇచ్చినది, ఆ చక్కటి మాటలు ఇచ్చినది, ఆ మాట్లాడే విధానం నేర్పించినది, చక్కగా ప్రవర్తించేది ఆయన చేశాడు. ఆయన నూతన సృష్టిగా చేశాడు కాబట్టే మనం ఇలా ఉండగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇనువారికి మేలు కలుగునట్లు వాళ్ళు వింటున్నారు. మేలు కలగాలి. నీ మాటల్లో కన్స్ట్రక్టివ్ ఉండాలి, నాట్ డిస్ట్రక్టివ్. ఒకరి జీవితాన్ని కట్టాలి. నీ మాట ధైర్యాన్ని ఇవ్వాలి, నీ మాట ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, నీ మాట సంతోషాన్ని కలగజేయాలి, నీ మాట కృంగిన వారిని లేవనెత్తి విధంగా ఉండాలి నీ మాట. అట్లుండాలి నీ మాట. అంతేగాని దుర్భాష కాదు,
మన మాటలు ఎలా ఉండాలి? హృదయం నిండిన దాన్ని బట్టి ఇది మాట్లాడుతుంది. ఇది మన నోరు మాట్లాడుతుంది అంట. ఇది హృదయములో నిండితే, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. హృదయం ఏదైతే నిండుతుందో, ఏ మాటలైతే నింపుకుంటామో అదే మాటలు మనం మాట్లాడతాం. సజ్జనుడు మంచి ధననిధితో తన హృదయాన్ని నింపుకుంటాడు. దుర్జనుడు చెడ్డ విషయాలతో తన హృదయాన్ని నింపుకుంటాడు. మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, కాని చెట్లు చెడు ఫలములు ఫలించును. చెట్టు యొక్క గుణము దాని ఫలమును బట్టి క్షమాభివృద్ధికర అనుకూల వచనమే పలుకుడి కానీ, క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ, దుర్భాష ఏదైనా మీ నోట రావద్దు. కోపం వచ్చింది అన్నాను, ఏమవుతుంది? కాదు. అవును, నువ్వు అన్నావు కదా ఆ రోజు, నేను అంటాను. ఆ రోజు నువ్వు అన్నావు కదా, ఈరోజు నేను అంటాను. కాదు, ఆ రోజు ఆయన అన్నాడు కోపం మీద, తిరిగి ఆయనలాగా నువ్వు అనకూడదు. ఒకవేళ ఆయన అనుకున్నాడు భాయంగా, నేను లోపల అనుకుంటాను, హృదయంలో కూడా అనుకోవటానికి లేదు. సౌండ్తో కొంతమంది బయట వారు దుర్భాష మాట్లాడతారు. హృదయంలో అనుకున్నా, సౌండ్ రాకుండా హృదయంలో అనుకుంటారు. అది అనుకున్నా దేవుడు వింటాడు. మరి మారాయా మాటలు? ఈ సంవత్సరంలో ఎన్ని మాటలు మాట్లాడారు కోపం వచ్చి? మారినాయా మాటలు? ఇదే నాలుగుతో ప్రార్థన చేస్తావు, యేసయ్యా దీవించినాయనా అన్నావు. ఇదే నాలుగుతో ఏం చేసావు? శపిస్తున్నాం. ఇదే నాలుగుతో దేవుడా అంటున్నాం, ఇదే నాలుగు మానవుని శపిస్తున్నాం. ఇది మన జీవితంలో దేవుని కదా. మనం ఇది ప్రాక్టికల్గా మన జీవితంలో జరిగే విషయాలు మనం అర్థం చేసుకుంటే వాక్యాన్ని చక్కగా ఆయన మహిమార్థంగా మన జీవితాన్ని నడిపించుకోవచ్చు. పరిశుద్ధాత్మను ఎప్పుడు దుఃఖపరుస్తాం? ప్రాచీన స్వభావంతో, పాప జీవితంతో ఆయనకు దుఃఖకరమైన జీవితాన్ని జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దని చెప్తున్నాడు. చదువుదాం ఇంకా. ముద్రింపబడి ఉన్నారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఒక లిస్ట్ ఉంది, ఈ లిస్టును బాగా చూడాలి. సమస్తమైన ద్వేషం ఉన్నాయా నాలో? ద్వేషం ఉందా? కోపం, ఇంకా హై లెవెల్ కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము విసర్జించుడి, వదిలిపెట్టండి, ధరించండి, మానండి అంటున్నాడు ఈ మాటలలో. ఏవి వదిలిపెట్టాలి, ఏవి ధరించాలి? సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. విసర్జించుడి అంటే అర్థమేమి? వదిలిపెట్టండి, వాడు జోలికి వెళ్ళొద్దు. బాప్తిసం తీసుకోవడం ఈజీ అయిపోయింది, కానీ సాక్షికారం జీవించేది కష్టమైపోయింది. బాప్తిసం తీసుకోవడం ఏంటి? పాస్టర్ రావడం, 2 నిమిషాలు నీళ్ళు మించడం అయిపోయింది. కానీ సాక్షికరంగా జీవించడం జీవితకాలం అంతా పడుతుంది. నీవు పరిపూర్ణతలోకి అనగా నూతనత్వంలోకి ఎదగడానికి సమయం పడుతుంది. పుట్టిన శిశువు తెల్లవారితేనే మమ్మీ నాకు చికెన్ బిర్యానీ కావాలని అడగడు. మరి ఆ పుట్టినటువంటి బాబు తెల్లవారితేనే మళ్ళా నాన్న నాకు చికెన్ బిర్యానీ కావాలి, హోటల్ తెప్పించి అంటాడా? ఏం చేస్తాడు? ఆకలి అయితే అని అడుగుతాడు. అప్పుడు తల్లి తీసుకోవాలి. అది 10-12 సంవత్సరాలకు వచ్చే డాడీ అంటాడు. డాడీ 10-12 సంవత్సరాలు తినే ఏజ్ వచ్చుకొని 11-10
8-9 సంవత్సరాలకు అన్ని సంవత్సరాలు అవసరం లేదు. చికెన్ బిర్యానీ దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది సిస్టర్ చెప్పాలి. క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే మహేంద్ర ఆ విషయంలో బాగా చురుగ్గా ఉంటాడు, తక్కువ ఆన్సర్ చెప్తాడు. 3 years నుండే స్టార్ట్ చేస్తాడు కదా. ఆత్మీయ జీవితం అంతే. ఆత్మీయ జీవితంలో రక్షింపబడిన మనము ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా 3 సంవత్సరాలకే మన ఆత్మీయ జీవితంలో కొత్తగా రక్షింపబడిన 3 సంవత్సరాల్లో పూర్తిగా మారు మనసు నూతనత్వంలోకి ఎదిగామా? సంవత్సరాలు పడుతుంది ముసలిలో అయినా కానీ. మన ప్రార్థన జీవితం మన ఆత్మీయత యొక్క వెదుగుదలను తెలియచేస్తుంది. కనుక దేవులారా చివరిగా అంటున్నాడు, ఒకని ఎడల ఒకడు దయగలిగి, దయ కరుణాహృదయులై. చాలా కష్టం కదా. కరుణాహృదయులై. కరుణాహృదయం అంటే కఠిన చిత్తులై, కరుణాహృదయంలై. ఒకని ఎడల ఒకడు దయగలిగి క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారం ఒకరినొకరు క్షమించుడి. చాలా గొప్పదే క్షమించే గుణం. జీవితంలో ఇంకా మాట్లాడుతానా? ఇంక వారికి మాకు మాటలు ఉంటాయా? విన్నారా మాటలు? ఇంక జీవితంలో ఇంక మాటలు ఉంటాయా? సమస్య లేదు, సమస్య లేదు. నా బొందులో ప్రాణం ఉన్నంతవరకు అది జరగని పని, అది జరగని పని. వారిని క్షమించడమా? నాకెంత కీడు చేశారు, వారు క్షమించే సమస్య లేదు ఆయన ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? రేపు దేవుళ్ళరా ఆదివారం మెసేజ్ విన్నారు, రేపు ఏదైనా పరిస్థితి వస్తుంది, మీకు టెస్ట్ వస్తుంది, నాకు టెస్ట్ వస్తుంది. క్షమించగలుగుతామా? ఒక వ్యక్తిని చూడగానే సడన్గా కోపం వస్తుంది, ఒక వ్యక్తిని చూడగానే ప్రేమ కలుగుతుంది. ఎప్పుడు దొరుకుతుంది అది? ఒక వ్యక్తిని చూడగానే ప్రేమ పొంగి వాళ్ళు వస్తుంది. మీ పాస్టర్ గారు కనపడ్డాడు, మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. సరే, మీ స్పిరిచువల్ ఫాదర్, తండ్రి మీ గురించి క్షేమం గురించి. అదే మీకు బాధ పెట్టిన వారు కనపడ్డారనుకో, మీ ఫేస్లో చేంజ్ కనపడుతుంది. కానీ మా పాస్టర్ గారు కనపడినట్టు హ్యాపీగా మాట్లాడగలుగుతారా? మాట్లాడలే. అవునా కాదా? ఒకరిని ఎడల ఒకడు, ఎక్కడో కాదు, ఇంట్లోనే ఒకరొకరు కోపంగా చూసుకుంటుంటారు. మరి బయట సంగతి కాదు, ఇంట్లోనే. ఒకరిని ఎడల ఒకడు ఏం కలిగి ఉండాలి? దయగలిగి. క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడి. క్షమాపణ. ఇవన్నీ మన జీవితంలో ఏం చెప్పాడో పౌలు భక్తుడు, ఆ విషయాలన్నీ కూడా మన అనుదిన జీవితంలో చక్కగా వాక్య వెలుగులో నడిస్తే ఎట్లుందంటారు? ఎట్లుంటుందంటారు? ఏం మాట్లాడు? ఎట్లుంటుంది? ఈ వాక్యంలో మనం చెప్పిన ప్రకారంగా చక్కగా ఏవి వదులుకోవాలనో, ఏవి వదిలిపెట్టాలో, ఏవి మానాలో, ఎలా ఉండాలనో, ఎలా ప్రవర్తించాలో, ప్రవర్తించిన రీతిగా మనం ప్రవర్తిస్తే, వాక్యం చెప్పినట్టుగా విని నడుచుకుంటే లైఫ్ ఎలా ఉంటుందంటారు? లైఫ్ ఎలా ఉంటుందంటారు? తల ఊపుతున్నారు. లైఫ్ ఎలా ఉంటుంది? తిరిగి అంతే. ఆ వ్యక్తి దగ్గర నేర్చుకోవాలి నేనని మీ దగ్గరికి వస్తాను. ఆమెను ఇలాగ చూడలేదు, ఆమెలో చాలా మార్పు వచ్చింది, చాలా సహనం ఉంది. కుటుంబానికి ఒక చెప్పాలంటే మీకు పునాది ఆమెలో. మనం ఆమెను పేరు పెట్టలేం, ఆమె మీద మనం ఏం అనలేం. ఆమెకున్నటువంటి పరిస్థితి వేరు. ఆయన ఎప్పుడు చెప్తారు మన గురించి? ఈ వాక్యాన్ని నువ్వు పాటిస్తే అలా నీకు సాక్ష్యం వస్తుంది, నాకు వస్తుంది, మీకు వస్తుంది. హల్లెలూయ. అంతే దేవుని బిడ్డలారా, ఏం వాక్యం ఏం చెప్తుందని చాలా అంతే. హల్లెలూయ. దేవుడు వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మా జీవితంలో మేము ఎలా ఉండాలనో, ఏవి వదులు కావాలనో, ఏవి ధరించాలనో, ఏవి విసర్జించాలనో, ఏవి మానాలనో, ఏ రీతిగా ఉండాలనో చక్కటి విషయాలు నాయన ఎఫ్ఎస్సి 4వ అధ్యాయంలోనైనా నీ భక్తుడు సెలవిచ్చిన రీతిగా నాయన ఆ రీతిగా జీవించాలని మీరు సెలవిస్తున్నారు. అందును బట్టి వందనాలైనా. ఎన్నో చక్కటి విషయాలు మీ గ్రంథము నుండి మాకు బోధిస్తున్నారు. మీ మాటలు మాకు వినిపిస్తున్నారు నాయన. మీ మాటలు వినకనే మేము నష్టపోయాము తండ్రి. మీ మాటను చెవిని పెట్టకనే ప్రభావమైన మా ఇష్టానుసారంగా జీవించాము గనుకనే మేము నష్టపోయాము తండ్రి. ఇక నేను ప్రభువా మీ మాట విని మీ మాటకి విధేయత చూపించి మీ త్రోవలో నడిచే భాగ్యం దయచేయమని యేసు శక్తిభరితమైన నామములో ప్రార్థించి వేడుకొంచిన మా పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదా తోడైయుండును గాక. ఆమేన్.